ఈరోజు ఏం స్పెషల్ అవ్వ? పుల్లగూర. మా అమ్మమ్మ చేసిన స్పెషల్ పుల్లగూర. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. నాకు చాలా బాగా నచ్చింది రెసిపీ అయితే. మా అమ్మమ్మ కాలంలో చేసేవాళ్ళంట. చాలా ఈజీ చేయడం అయితే. ఇంకెందుకు మా అమ్మమ్మ దగ్గరే చెప్పించేద్దాం రెసిపీ అని చెప్పి చేశాననమాట. ఎంత క్యూట్గా మాట్లాడిందో మీరే చూడండి. పుల్లగూర కావాల్సినది ఎర్రగడ్డ, టమాటా, వంకాయలు, కొన్ని తెల్లగడ్డలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇది కుక్కర్లో పెట్టేసుకోవాలా. అలా అమ్మమ్మ చెప్పినట్టు వంకాయలు, ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ అండ్ కొంచెం కర్రీ లీవ్స్ అన్నీ ఒక గిన్నెలో పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసేసుకోండి. అవి కుక్ అయిన తర్వాత దాన్ని ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం గోంగూర యాడ్ చేసేసుకొని బాగా స్మాష్ చేసేసేయండి. తర్వాత తడక పెట్టేసుకోవడమే. ఒక పాన్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్, మనకు కావాల్సిన సీజనింగ్స్ అన్నీ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలన్నమాట. కొంచెం టర్మరిక్ వేసేసుకొని తడక ఎంత బాగుంటే అంత టేస్ట్ ఉంటుంది అంట ఫైనల్గా. తర్వాత మనం ఏదైతే స్మాష్ చేసి పెట్టుకున్నామో ఆ పుల్లగూర మొత్తం ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయడమే అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.